నరసరావుపేటలో ఎమ్మెల్యే అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య అభివృద్ధిపై చర్చ నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాత్రి నుండి స్వల్ప ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇద్దరు నేతల గృహాల వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. మీడియాను కూడా నేతల వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇద్దరం కూడా సవాళ్లు విసురుకున్నాము. సంక్షేమ కార్యక్రమాలు కాదు, ఉమ్మడి కుటుంబంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో అమలు చేశామని చెప్పి మరి తెలియజేయటం. మీడియా వాళ్ళకు కూడా ఎవిడెన్స్తో సహా కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మరి పోలీసు వారు లా అండ్ ఆర్డర్ దృష్ట్యా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏ పార్టీ అధికారులు ఉన్నా అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అమరావతి రాజధాని కానీ, పోలవరాన్ని కానీ, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న సాగునీరు కానీ, తాగునీరు, ఇవన్నీ కూడా వ్యవసాయదారులకి, రైతులకి అండగా ఉండటానికి అన్ని కార్యక్రమాలని అభివృద్ధి చేయాలి. గడిచిన 5 ఏళ్ళు మీరు ఎటువంటి పనులు చేయలేదు కాబట్టి మీరు మాట్లాడే మాటలో నిజం లేదు. అందుకని మేము కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా మరి చర్చిద్దామని చెప్పి కూడా మరి సవాలు విచ్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం పోలీసులు కానీ ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి కోటప్పకొండ దగ్గర నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్పి ఈరోజు ప్రతి సవాలు విసిరాను. దాని నిమిత్తం నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు మా హాస్పిటల్ చుట్టూ నిర్బంధం చేసి ఎవరిని కూడా, మా కార్యకర్తలను కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ ఎవరిని కూడా నన్ను కలవకుండా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. మరి ఎమ్మెల్యే గారు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, పోలీసులతోనే మాట్లాడాను, అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తే ఏమిటి ఉపయోగం?